ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రోమా సంఘానికి తెలియజేస్తూ ఈ రోజున మనకి వాటిని నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయము మనం చూసినట్లయితే 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకునడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత. బంగాళాఖాతంలో వాయుగుణం ఏర్పడింది. అది తీవ్ర రూపం దాల్చి ఈ యొక్క తీరాన్ని చేరేటువంటి అవకాశం ఉందని వార్తలు చెప్తూ ఉంటుంటారు కదా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆత్మయందు తీవ్రత. చాలామంది తీవ్రత కలిగి ఉంటారు. తీవ్రమైనటువంటి తీవ్రవాదులు ఉంటారు, తెలుసు కదా మనకి. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ఆత్మయందు తీవ్రత, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఎంత అద్భుతమైనటువంటి మాటలను ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంటే, చాలా అద్భుతమైనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆత్మయందు తీవ్రత కలగాలి. బద్ధగస్తులు అవ్వద్దు, తీవ్రంగా ఉండాలి. లేజీగా ఉండద్దు, చురుగ్గా ఉండాలి. చురుకుగా నుండి గొప్ప భాగ్యం అంట. చాలామంది భాగ్యం అంటే డబ్బు, ఐశ్వర్యము, సంపద అన్నీ ఉంటే భాగ్యం అనుకుంటారు. చురుకుగా నుండి గొప్ప భాగ్యం అంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా సమస్యలే బాధలే. సరే, ఇంతకాలం బాధపడ్డారు, ఒక సమస్యనే తీర్చుకోగలిగరా? ఇంతకాలం బాధపడ్డారు, ఒక సమస్య నుంచి బయటపడగలిగారా? ఇన్ని నిద్రలేని రాత్రులు గడిపి ₹1 అప్పు తీర్చగలిగారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఏమీ జరగలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయవాంఛలు తీరుస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని దేవుడు మనకిస్తుంటే, దాన్ని మానేసి మనం సమస్యలు చిక్కుకొని సమస్యలు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను కలిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యపు వెలుగులో ఏం చెప్తున్నాడంటండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆ రోజు ఉంటుందిలేండి 8 గంటలకి. ఫస్ట్ ఏదో 2 పాటలు ఉంటుంది కదా, పాటలు ఎక్కి చూద్దాం, ప్రసంగంలో విందాం. ప్రసంగం ఏముండదు, రోజు ఇదే చెప్తాడు కదా. ఈయన ఏం చెప్తాడు? లేనిది ఉన్నట్టు పలకమంటాడు, జరగంది జరిగిపోయినట్టు చేయమంటాడు, సమస్యని చెప్పొద్దు అంటాడు, సమస్య గురించి మాట్లాడొద్దు అంటాడు, పరిష్కారాన్ని ప్రకటించబడి. ఇంతే కదా ఆయన కాన్సెప్ట్. తెలిసిపోయింది కదా, ఇంక రోజు ఏమి వింటాం? ఇదే మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. నిరుత్సాహపడరు. వింటున్నారా? నిరుత్సాహంలోనికి వెళ్ళిపోరు, నూతన బలం పొందుకుంటారంట. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈరోజు వాక్యం ద్వారా నేనేం బలం పొందుకుంటూ ఉన్నాను? ఈరోజు విశ్వాసం నేనేం బలం పొందుకుంటూ ఉన్నాను? హల్లెలూయా. నా సమస్యను జయించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను ఈరోజు పొందుకుంటాను. ఆత్మయందు తీవ్రత. అంతేగాని ఏమన్నదిలేండి, అయిపోయిందంతా కూడాను, ఇంక ఏమీ లేదులే, నా జీవితంలో నేను పొందుకునేది ఏమీ లేదులే, ఎన్నో ప్రార్థనలు చేశానులే, ఎన్నో సంఘాలకు వెళ్ళానులే, ఎన్నో మీటింగ్లకు వెళ్ళానులే, ఎన్నో మహాసభలకు అటెండ్ అయ్యానులే, కానీ నేనేం పొందుకోలేదు కాబట్టి నా జీవితం ఏం జరగదు. నో. ఇప్పుడు మనం ఒక గోడలో మేకు కొట్టాలనుకోండి, ఉక్కు దెబ్బకి వెళ్తుంది, వెళ్తావు, కొట్టగా వెళ్తుంది. అలాగే ఒక గోడను బ్రేక్ చేయాలన్నా, ఒక ఏదైనా తాళం పడిపోతే తాళం బ్రేక్ చేయాలన్నా మనం ఏం చేస్తాం? కొడతాం. ఒక్క దెబ్బకి లాస్ట్లో పగులుతుంది. అంటే ముందేసిన 99 దెబ్బలు వేస్టేనా? కాదు. ముందు వేసినటువంటి 99 దెబ్బల ఫలితమే ఆ 100 దెబ్బలో పగిలిందనమాట అది. కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ, వేదన, బాధన, ఇవన్నీ కూడా నిన్ను పరిపూర్ణంగా చేస్తాయన్నమాట. కాబట్టి ప్రతి శ్రమలో కూడా ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి వేదనలో కూడా ప్రభుని స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా నేర్చుకున్న రోజున చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అనుభవించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతివారు కూడా, మాంద్యులు అంటే ఏంటి? బద్ధకస్తులు, లేజినెస్, నా కోసం అందరూ ప్రార్థన చేయండి.
ఈ మాట విన్నారా? ఆ, మీరు చాలామంది చెప్తారు కదా అందరికి కూడా, బ్రదర్ నా కోసం అందరూ ప్రార్థించండి, మీ సంఘం అంతా ప్రార్థించండి, అందరికీ చెప్పండి. అందరూ కామన్గా చెప్తారు, బ్రదర్ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరు చెప్పలేదు నాకు ఇంతవరకు. నాతో అంటారులేండి మీకోసం మేము ప్రార్థన చేస్తామని. కానీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను, హల్లెలూయా ఎవరంటాం మనం. కానీ అందరికీ నా కోసం ప్రార్థన చేయండి, మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, అందరికీ నా గురించి చెప్పండి, అందరికీ నాకున్న సమస్య ఎంత భయంకరమైన తెలుసా, నా సమస్య గురించి అందరికీ చెప్పండి. సమస్య గురించి కాదు, నీ సాక్ష్యం చెప్పాలి అందరికీ. చూసారా మన ఆలోచన ఎలాగుందో? సమస్యను అందరికీ చెప్పాలంట, సమస్యను అందరికీ చెప్పొద్దు, సాక్ష్యం చెప్పు. యేసయ్య నన్ను విడిపించాడు, ఆ సమస్య నుంచి నన్ను విడిపించాడు, ఆ సమస్యను సమాధి చేశాడు, ఆ సమస్య మీద విజయం ఇచ్చాడు, నా యేసయ్య గొప్పడు అని యేసయ్య గురించి చెప్పు అందరికీ. మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి, అప్పుడే మనం విజయం సాధిస్తాం. అందరూ ఏం చేస్తారు తెలుసా, బ్రదర్ నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, అయితే అందరికీ చెప్పండి, గ్రూప్లో చెప్పండి, లైవ్లో చెప్పండి, పొద్దుటి లైవ్లో చెప్పండి, చాలామంది వస్తున్నారు కాబట్టి అందరు వింటారు. వినేం చేస్తారు, నీ సమస్యను బట్టి ప్రార్థన చేస్తారు బ్రదర్. మరి ఇప్పుడు చేసేది ఏంటి ఇక్కడ? మీరు ఒక్కరే చేస్తున్నారు కదా, అక్కడైతే అందరు చేస్తారు. అందరు చేస్తే సమస్యను పెద్ద చేయకండి ప్రియులరా. సో మీ ఆలోచన ఎలా ఉందంటే, నా సమస్య చాలా పెద్దది కాబట్టి నీ ఒక్కడ ప్రార్థన సరిపోదు, ఏం చేయాలి, 100 మంది కలిసి ప్రార్థన చేయాలి, అంత పెద్ద సమస్య నాది. కాబట్టి నాకు రోజు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, అందరూ కూడాను, బ్రదర్ మా గురించి లైవ్లో చెప్పండి, కొంచెం చాలా అప్పుల్లో ఉన్నాం, కొంచెం మా గురించి అందరికీ వినపడేలా చెప్పండి, అందరికీ తెలిసేలా చెప్పండి. నాకు ఎలాగనిపిస్తుంది అంటే, నవ్వుల పాలు చేయండి మా గురించి అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఆ మాటలు. అంతే కదా, మీరు గోతులో పడ్డారు, ఇదే కదా. అయ్యో నోవాహు ఏం చేశాడు, తాగేసి బట్టలు లేకుండా పడిపోతే ఒక కుమారుడు వచ్చి అందరికీ చెప్పాడు, ఇద్దరికి. ఒక కుమారుడు నుంచి వెనక్కి తిరిగి ఇలా క్లాత్ పెట్టుకెళ్ళి అలా అన్ని ఆ దిశ వల్ల కనపడకుండా కప్పాడు. అలా చేసినోడికి ఆశీర్వాదం వచ్చింది, చెప్పినోడికి ఏమో శాపం వచ్చింది. చూసారా? కాబట్టి సమస్యలను ఎవరైతే ప్రకటించుకుంటూ సమస్యలు ఎవరైతే 10 మందికి చెప్తారో, చాలామంది అనుకునేది ఏంటి తెలుసా, 10 మంది పాస్టర్ల చేత ప్రార్థన చేయించుకున్న సమస్య తీరిపోతుంది. తీరదు ఎప్పటికీ. నువ్వు సమస్యను పెద్ద చేసినంతకాలం తీరదు. దేవుడు చేతున్న నీవు నాకు మొర్ర పెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడా? దేవుడు కదా నీ సమస్య తీర్చేది. కాబట్టి నేను చెప్పేటువంటి వర్తమానాలన్నీ చాలా మరి ప్రత్యేకంగా ఉంటాయి. కొంచెం మీరు మైండ్ పెట్టి మనసు పెట్టి ఆలోచన చేస్తే అంతే కదా, కరెక్ట్ కదా. ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమస్య ఉన్నది, నాకు ఎవరో ఫోన్ చేశారనమాట, బ్రదర్ మా అమ్మాయి ఇలాగా ఒక వ్యక్తితోటి ఇలా జరిగిందని ఇంకెవరికి చెప్పొద్దు అన్నాను నేను. ఇప్పుడు అదే మనం ఊరంతా చెప్పి పలానా వాళ్ళ అమ్మాయి ఇలాగ అయిందంటే అందరూ ప్రార్థన చేయండి, మనం కోరింది ప్రార్థన సహాయమే, కానీ ఎవడో ప్రార్థన చేయడు. అవునా అలా జరిగిందా, ఇప్పుడు నీకు మేలు జరిగిందా కీడు జరిగిందా? చెప్తే నేను ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. మేలు జరిగిందా కీడు జరిగిందా? కీడే జరుగుతుంది నీకు. కాబట్టి నువ్వేం చేసావు, తెలియని విధంగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఏదో చేసావు, చివరికి అది ఫ్రాడ్ అని తెలిసింది. సో నీ జీవితం గందరగోళం అయిపోయింది. అప్పుడు నువ్వేం చేసావు, అందరికీ చెప్పు ఇలా లాస్ పోయి నా కోసం ప్రార్థన చేయండి. భలే జరిగింది, పిల్లికి భిక్షం కూడా పెట్టడు, రూపాయి సహాయం అడిగితే చేయలేడు. చూసారా, ఎవరు నీ కోసం ప్రార్థన చేయరు. నక్క గోతులో పడితే 4 రాళ్ళు వేసి గొయ్యి పూర్తి చేయాలనుకుంటారంట, దరిద్రం వదిలిందని చెప్పేసి. ఎవరు మనకు సహాయపడరు. నేను సత్యమే చెప్తున్నానే కదా. మరి దీన్ని బట్టి మరి మన సమస్యను పెద్ద చేసుకుందామా, మనకున్న సమస్యలు 10 మందితో చెప్పుకుందామా? లాస్ట్ ఇయర్ అంటే ఒక 4-5 నెలల క్రితం నా భార్యకి సైనస్ ప్రాబ్లం ఏదో వచ్చింది, ఆపరేషన్కి వెళ్ళాలి. కనీసం చెప్పేదాన్ని, కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియనివ్వలేదు, మా అమ్మ వాళ్ళకి ఎవరికి తెలియనివ్వలేదు. నా 2 పిల్లలు, నేను 4, ఒక బ్రదర్ హెల్ప్ చేశారు, అది వెళ్ళి వచ్చేసాం. ఆపరేషన్ ఏందో వచ్చేసాం తప్ప అసలు ఎవరికి చెప్పలేదు, అసలు దాని గురించి ఎవరితోటి మాట్లాడలేదు, ఆ విషయం మేము బయటికి చెప్పలేదు. అంత అయిపోయిన తర్వాత దేవుని మహిమార్థం, దేవుడు ఇటువంటి పరిస్థితిలో ఇలా మాకు సహాయం చేశాడు, మమ్మల్ని విడిపించాడు. ప్రభుని మహిమపరచడానికి సమస్యను వాడుకున్నాం, కానీ సమస్యను బట్టి ప్రభుని వాడుకోలేదు మేము. వింటున్నారా? ఆలోచన విధానం మార్చుకుంటారు కదా ఈరోజు నుంచి. బ్రదర్ చాలా సమస్యలో ఉన్నాను అంటే నువ్వు ఇంకా సమస్యలు ఇరుక్కుపోతావు. లాజిక్ చెప్తున్నాను వినండి. అప్పుల్లో ఉన్న వాళ్ళు ఇంకా అప్పుల పాలు ఎందుకు అయిపోతారో తెలుసా? ఇదనమాట. నువ్వు దేని గురించి మాట్లాడతావో
ఆ? ఒకడి నోటి ఫలము చేత వాడు తృప్తి పొందుతాడంట. నోటి ఫలం, నోట్లోంచి ఫలాలు వస్తున్నాయి. ఆ? అబ్బా, నీ మాటలు వజ్రాల మూటలు అంటారు కదా. కాబట్టి నీ మాటలు ఏం చేస్తాయి? ఫలాన్ని ఇస్తాయి. ఆ ఫలాల ద్వారా నీ యొక్క ఒకటి నోటి ఫలం చేత వాడు తృప్తి పొందుతాడంటే ఏం చేస్తాడు? ఏది మాట్లాడుతున్నావు దాన్ని తింటా ఉంటుంటావు, తృప్తి చెందుతావు. కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తావు ఉన్నానంటే, నాకు సమస్య ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా గందరగోళంలో ఉన్నాను, అప్పులో నన్ను చుట్టుముట్టేశారు, అప్పులో నన్ను అవమానించేస్తున్నారు, చాలా హింస పెట్టేస్తున్నారు. నువ్వు మాటలు పలుకుతూ ఉన్నావు. కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళకి ఇంకా నువ్వు మాటలు పలకడం ద్వారా ఏమవుతున్నది? ఆ సమస్యని పెద్ద చేస్తూ ఉన్నావు. వినాలి జాగ్రత్తగా. ఇది చాలా సత్యం. మీరు గమనించారంటే చాలా అద్భుతమైనటువంటి రీతిలో బయటపడిపోతారు మీరు సమస్య నుంచి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా మరి మాట్లాడుతూ ఉన్నారో, చూడండి, చాలామంది మా ఆయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా కొడుతున్నాడు, చాలా తిడుతున్నాడు, చాలా హింస పెడుతున్నాడు, ఇలా చెప్పేవాళ్ళు చూడండి ఇంకా కొడుతుంటారు వాళ్ళు కదా. చాలామంది అనుభవం చెప్తున్నాను నేను. మీరు ఎవరైతే అలాగ అంటున్నారో, నన్ను హింస పెడుతున్నాడు అంటారో, వాళ్ళు ఇంకా హింస పెడతారు. ఎందుకు తెలిసిన? మీరు అదే మాట్లాడుతున్నారు. ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంకా పెరుగుతూ ఉంటుంటుంది. మరి ఏం చేయాలి బ్రదర్? సమస్యను సమాధి చేయండి అమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. ఏది జరుగుతుందో దాన్ని మాట్లాడొద్దు. మరి ఎలా బ్రదర్, ఎలా భరించాలి ఇంత సమస్య? సరే, నువ్వు 10 మందికి చెప్పావు నీ భర్త మారాడా, ఓ 100 మందికి చెప్పావు నీ అప్పు తీరిందా, 1,000,000 మంది చేత ప్రార్థన చేయించుకున్నావు, ₹1 అప్పు తీరిందా? లేదు. చేశారు కదా, మీరు అందరి ప్రయత్నాలు అన్నీ చేశారు కదా. నేనేమంటానంటే, వాటన్నిటిని పక్కన పెట్టేసేసి, మీకున్న సమస్యలన్నింటిని పక్కన పెట్టేసేసి, మీ భర్త నిన్ను హింస పెడుతున్నా, టార్చర్ పెడుతున్నా సరే, దాని గురించి ఆలోచించడం మానేసి, యేసయ్యా నీవు నమ్మదగినటువంటి వాడు, నా జీవితంలో కార్యం చేసావు. చూడండి, ఏసేపు ఎప్పుడన్నా సరే నా అన్నలు నన్ను హింస పెట్టారు దేవా, నన్ను గోతిలో పడేస్తారు దేవా అని ప్రార్థన చేశాడా? ఇదిగో దేవా, ఈ పోతీఫర్ భార్య నన్ను జైల్లో పెట్టింది దేవా, ఈమె వల్ల నేను ఈ శిక్షను అనిపించినాను ప్రార్థన చేసిందా? పౌలు సీల జైల్లో ఉండి, దేవా మేమే విధమైనటువంటి అస్సలు తప్పు చేయలేదు, కానీ మమ్మల్ని జైల్లో పెట్టి హింసించబెడుతున్నారే, ఇక్కడ బాధ పెడుతున్నారే దేవా అని ప్రార్థన చేశారా? మరి ఏం చదువుతున్నాం మనం బైబిల్, ఏం నేర్చుకుంటున్నాం అసలని? ఎప్పుడు మన బాధలు, సమస్యలు, అప్పులు, అనారోగ్యాలు వీటి గురించే ప్రార్థన చేస్తాం. కానీ అసలు దేవుని మహింపరచం ఏంటి మనం అసలేని? అసలు దేవుని గణపరచం ఏంటి మనం అసలేని? వింటున్నారా? ఆలోచన విధానం మారదా మనది అసలు? ఎప్పుడు కూడా చూడండి, ఏ కామెంట్ పెట్టినా మా ఆయన మారాలి ప్రార్థన చేయండి, మా అప్పులు తీరాలి ప్రార్థన చేయండి. ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బయటపడరు అనమాట. ఎందుకనంటే సత్యం నేను చెప్తున్నాను, ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యని విడిచిపెట్టావో అది నేను వెళ్ళిపోతుంది. నువ్వు విడిచిపెడితే కదా దాన్ని పట్టుకుని నా హస్బెండ్ మార్పు అని దాన్ని పట్టుకుని కూర్చున్నావు. ఆయన మారడానికి సిద్ధంగానే ఉన్నాడు, దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆల్రెడీ మార్పుకి వెల చెల్లించేశాడు. దాన్ని స్వతంత్రించుకోవట్లేదు ఇంకా, దాన్ని పట్టుకుని మారాలి దాన్ని పట్టు కూర్చున్నావు. అంతేగాని ప్రభు యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు యేసయ్యా, నువ్వు ఎంత నమ్మదగినవాడు యేసయ్యా, నువ్వు కలుగు చేసుకున్నావు, కార్యం చేసేస్తావు, నీకు వందనాలు. ఇది కదా అద్భుతం పొందుకునేటువంటి విధానం. చూస్తారా? ఇది మానేసేస్తాం మనం. దేవుడు ఎంత గొప్పవాడు చెప్పమంటే చెప్పం మనం. మన సమస్య ఎంత గొప్పదో చెప్తూ ఉంటుంటాం, సమస్య గురించి మాట్లాడుతుంటాం, సమస్య గురించే ప్రతి కామెంట్లో సమస్య గురించి పెడుతుంటుంటాం. ఎవరైతే మానేస్తారో ప్రియులారా, సమస్య మిమ్మల్ని విడిచిపోతుంది. స్తుతించేవాడి దగ్గర చూసారా, ఇప్పుడేమో తీవ్రత కలిగి ఉన్నావు, నువ్వు మండుచున్నటువంటి అగ్నిగోళం వాళ్ళే ఉంటే నీ దగ్గరికి, సూర్యుని దగ్గరికి ఎవరైనా వెళ్తాడా? సూర్యుని వైపు నువ్వు చూడగలుగుతావా కనీసం? చెప్పండి ఒకసారి. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి సూర్యుని వైపు చూడండి, ఒక నిమిషం కళ్ళు పనిచేస్తాయా? ఇంకేం కనపడదు. కాబట్టి నువ్వు మండే వ్యక్తిగా ఉన్నట్లయితే ఏ సమస్య నీ వైపు చూడటానికి అవకాశం ఉండదు. మాడిపోతుంది సమస్య, కాలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే సమస్య నీలో నివాసం చేయటానికి యోగ్యమైనటువంటి ప్లేస్గా నువ్వు ఉంటూ ఉన్నావు. సమస్యకు నువ్వు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నావు. ఇదే జరుగుతుంది ప్రియులారా. సమస్యకు నువ్వు ఆహ్వానం పలుకుతూ ఉన్నావు, సమస్యకు నువ్వు స్వాగతం పలుకుతూ ఉన్నావు. నా సమస్య నాదేనండి, సమస్య నాదే చూసారా? అప్పుల సమస్య నాదే చూసారా? అంతేగాని దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేశాడు, నేను విడిపించేశాడు, దేవుడు నీకున్న ప్రతి సమస్యకు వెల చెల్లించాడు అంటే ఎస్ దేవా నా కోసమే చేసావు, నన్ను విడిపించావు. ఇది తీసుకోరు ఎవరు కూడా. ఎంతమంది మీ జీవితంలో భర్తల సమస్యలతో బాధపడుతున్నారంటే ఎస్ నేనే. ఎంతమంది అప్పుల సమస్యలు బాధపడుతున్నారు, ఎస్ నేనే.
అబ్బా అన్నీ అన్నీ తీసుకుంటాం. కానీ ఎంతమంది యేసయ్య మీకున్న ప్రతి సమస్యకి వేల చెల్లించేశాడు, మిమ్మల్ని విడిపించాడంటే ఏ విడిపించాడు బ్రదరు? మా జీవితం అంతా గందరగోళంలో ఉంది, సమస్యలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మీ సమస్యను కనుమరుగైపోయేలా చేయండి. దేవుని సన్నిధిని అనుభవించండి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులైండి అంట. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. చూడండి, చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇలాగ పలానా జాషువా బ్రదర్ అంట 3:30 ప్రేయర్ అంట, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి తెలుసా అంటే ఈవిడ 10 మందికి చెప్తుంది. వాళ్ళ కంచి ఒక గ్రూప్ వస్తారు, జాయిన్ అవుతారు. జాయిన్ అవి ఏం చేస్తారు తెలుసా? అలారాలు పెట్టుకుంటారు. చాలా ఆసక్తితోటి 3:30 అంటే 3 లేచిపోతారు. 10 రోజులు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఫోన్ చేస్తారన్నమాట. హలో, నువ్వేదో చెప్పావు కదా ఆ గ్రూప్లో జాయిన్ అవుతావు అద్భుతం జరుగుతుందని. 10 రోజులు బట్టి వస్తున్నాను కానీ నాకు ఏం జరగట్లేదేంటి? 10 రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాను, ఇచ్చావుదా వందనాలు అంటున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను, ఏం జరగట్లేదేంటి? ఎప్పుడు జరుగుతుంది? ఇదేమన్నా చీటి వ్యాపారమా? 10 నెలలు కడితే 11 నెలల డబ్బు వస్తుంది, లేకపోతే 1 ఇయర్ ఏంటి ఇది రెట్టింపు అవుతుంది. పోస్ట్ ఆఫీసులో స్కీములు ఉంటాయి కదా, అలాగా మీరు 8 సంవత్సరాలు కట్టి వదిలేసేయండి డబల్ అవుతుంది. ఇక్కడ ఏమైనా స్కీములు ఉన్నాయి? ఇదంతా ఇట్లాగ చాలామంది ఏం చేస్తారంటే వస్తారు, చూసిన తర్వాత ఏం జరగట్లేదు ఇక్కడ కూడాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా తిరిగి వచ్చారు కాబట్టి ఏం జరగట్లేదు, ఏమీ అవ్వలేదు అని ఏం చేస్తారు? లెఫ్ట్. చూడండి ఎంతమంది లెఫ్ట్ అవుతుంటారు గ్రూప్లోంచి. వస్తారు ఆసక్తితోటి, కానీ ఆసక్తి విషయంలో మాంద్యులు, మందబుద్ధి వచ్చేసింది, బద్ధకం వచ్చేసింది, చిరాకు వచ్చేసింది, సహనం కోల్పోయారు, ఓపిక లేదు. అంతే. మళ్ళీ ఏం చేస్తారు? కొత్తగా ఎవరన్నాను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా ఎవరన్నా. కొత్తలో వాళ్ళు ఏం చేస్తారు? 10 మందో 20 మందో ఉండేసరికి అందరి పేర్లు పెట్టి ప్రార్థన చేసి అందరి కొరకు శ్రద్ధ తీసుకుంది. అదిగో అక్కడ బాగా ప్రార్థన చేస్తున్నారు తెలుసా, వాళ్ళు ఎంత శ్రద్ధ తీసుకున్నారో తెలుసా, రండి అని మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా అందరూ పోగేసరికి ఏమవుతుంది? కొన్ని రోజులకి నార్మల్లే, ఆయన కూడా పట్టించుకోడు, ఆయన కూడా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తుంటాడు. మళ్ళీ ఏం చేస్తారు? పట్టించుకోవట్లేదు, ఈయన ప్రార్థన చేయట్లేదు అని మళ్ళీ ఏం చేస్తారు? సో ఇలాగా తిరిగేటువంటి వారు ఇలా తిరుగుతూనే ఉంటారు. జీవితాంతం ఈ సమస్యలు మోసుకుని తిరుగుతూనే ఉంటుంటారు. నేను చెప్తున్నటువంటిది 100% వాస్తవం కాదని కలుగుతారా? సత్యమే కదా కదా. పౌలు గారు అంటాడు, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఒక చోట బావిలో నీళ్లు తవ్వాలంటే, నీళ్ళు రావాలంటే అక్కడే తవ్వాలి లోపలికంటే. అంతేగాని కొంచెం తీసి మట్టి నీళ్ళు రావట్లేదు మళ్ళీ తీసి జీవితాంతం గుంటలు తవ్వుతూ ఉంటుంటే ఏ గుంటలో నీళ్ళు దొరకవు నీకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక, ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభుని సేవించాలి. ప్రభుని సేవించాలి. సమస్యను జీవిస్తున్నారు ఈ రోజున, అంతే కదా. ఇప్పుడు తాగినోడు చూడండి ఏం చేస్తాడు? తోలుతాడు. ఎందుకంటే అది వాడిని ప్రభావితం చేసింది కాబట్టి వాడిని నాకు వచ్చకుండా ఏం చేస్తుంది? బాగా తాగినోడు లారీకి అడ్డుగా నుంచుంటాడు, వెళ్ళి భయం అనిపించదు వాడికి. ఎట్లాగా ఆపుతాడు అనమాట. ఎంత లారీనైనా ఆపేస్తాడు, ఎంత రోడ్డు మీదకైనా వెళ్ళిపోతాడు, ఎంత మురుగుంట్లోనైనా సరే హాయిగా పడుకుంటాడు. ఎందుకంటే వాడిలో లేడు. వాడిలోకి వెళ్ళినటువంటి ఆ మందు వాడిని ప్రభావితం చేసేసింది కాబట్టి పెంట కుప్ప మీద హాయిగా పడుకుంటాడు కదా. బట్టలు ఉన్నాయి లేదు ఏమీ తెలియదు, ఎన్ని వచ్చి అసలు చేస్తాడు. అది తెల్లవారికి అడగండి, ఏంద్ర అలా చేసావంటే నేనా అదే వీడియో చూపించండి. వాడు ఎంత సిగ్గుపడుతుంటాడో, ఎందుకంటే అది వాడు చేయలేదు, వాడి లోపల ఉన్న మందు ప్రభావం వల్ల అలా చేశాడు. ఆఫ్టర్లో ఒక మందు ఎంత ప్రభావితం చేస్తే పిల్లలు గమనించాలి. ఆత్మ నీలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్లయితే, అసత్యం అంత ప్రభావితం చేస్తే సత్యం నీలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినట్లు నువ్వు ఎంత ప్రభావితమైన వ్యక్తిగా ఉండాలి? నీ మాట ఎలా ఉండాలి? నీ నడక ఎలా ఉండాలి? నీ చూపు ఎలాగ ఉండాలి? అర్థమైందా? వాడి లోపలికి ఏది వెళ్ళిందో అది వాడిని ప్రభావితం చేసింది. కాబట్టి ఈరోజు నీ లోపలికి ఏం వెళ్తుంది? సమస్య వెళ్తుందా? ఇబ్బంది వెళ్తుందా? లేకపోతే దేవుని వాక్యం వెళ్తుందా? దేవుని యొక్క సన్నిధి వెళ్తుందా? ఇంత వాక్యం విన్నా కూడా మళ్ళీ ఏం చేస్తారు? బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయండి, చాలా సమస్యలు ఉన్నాను అంటే ఇప్పుడు ఇన్నదంతా ఏంటి? ఎందుకు వాక్యం ఎంతకని? ఏం విన్నట్టు ఎంతకని? చూసారా ఇంతకు వాక్యం ఏమిన్నట్లు? థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించండి. ఎప్పుడు కూడా సమస్య గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు బయటపడ్డట్టు లేదు ఎక్కడ కూడా. చూడండి బ్రదర్, 10 సంవత్సరాలు బట్టి బ్రదర్ ఈ యొక్క అప్పుల సమస్యలతో బాధపడుతున్నావు. అదే సమస్య, అదే ప్రాబ్లం. నువ్వు 10 సంవత్సరాలు బట్టి ఏం చూస్తున్నావు? అప్పునే చూస్తున్నావు.
అప్పు తీర్చే దేవుని వైపు చూడలేదు నువ్వు. అప్పు నుంచి బయటపడేసినటువంటి దేవుని వైపు చూడలేదు. రోగం నుంచి బయటపడించే దేవుని వైపు చూడలేదు. ఈ గర్భాలు తెచ్చేటువంటి దేవుడి వైపు చూడలేదు. గొడ్డు వెళ్తాను, పిల్లలు లేరు, నింద, అవమానం, అందరూ నన్ను ఇలాగంటున్నారు అలాగంటున్నారు, నేను తలెత్తుకోలేకపోతున్నాను, వాళ్ళని మాటలు నేను వినలేకపోతున్నాను, నా జీవితంలో సిగ్గు అయిపోతుంది. చూసారా, ఇందులో ఒక్క మాట అన్నది దేవుడితో ఉన్నదా? ఒక్కొక్కసారి 1-2 మినిట్స్ టైం ఇస్తాను అసలు ఏం చెప్తారని. ఇదే అందరూ నన్ను చాలా నీచంగా చూస్తున్నారు బ్రదరు, చాలా అవమానిస్తున్నారు బ్రదరు, అప్పులో నన్ను చాలా దారుణంగా మాట్లాడుతున్నారు బ్రదరు, ఇంటికి వస్తానంటున్నారు బ్రదరు, ఇలా పోలీసులు తీసుకొస్తానంటున్నారు బ్రదరు, ఇలా ఎంత చెప్పినా ఇదే చెప్తున్నారు. కానీ దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎటువంటి సమస్య నుంచి అయినా విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నేను నమ్ముకున్నాను, ఖచ్చితంగా నేను బయటపడుతున్నాను నమ్మకం నాకుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని నా విశ్వాసానికి జోడించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు నన్ను విడిపిస్తాడు. అనేక సాక్ష్యాలు విన్నాను. నెక్స్ట్ సాక్ష్యం నాదే ఉంటుంది. నేను కూడా విడుదల పొందుకుంటాను. నా దగ్గర రూపాయి లేదు, కానీ ఎలాగొస్తో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. దేవుడు అద్భుతం చేస్తున్నాడు, నేను నమ్ముచున్నాను. దీన్ని విశ్వాసం అంటారు. దీన్ని సమస్య నుంచి బయటపడేటువంటి మార్గం సరళం చేసుకోవటం అంటారు. హల్లెలూయా. అబ్బాయి ఈ మనస్తత్వం రాదా మనకు అసలేనే? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా. ఎవరో సేవకుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే ఆ సేవకుడు ప్రార్థన బట్టి మనం విడుదల పొందుకుంటాం. లేకపోతే మన కోసం అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు విడుదల ఇట్లా ఆలోచన చేస్తారు. కానీ సత్యం తెలుసుకుంటే సత్యం మన స్వతంత్రంగా చేస్తారనేటువంటిది లేదు మనకి. ఆత్మలో తీవ్రత కలిగి ఉందామనేటువంటిది లేదు. ఎంత అద్భుతం చూడండి ఇక్కడ. ఆత్మ ఎందు తీవ్రత కలవు, ప్రభుని సేవించండి, ప్రభుని సేవించండి. ఎవరినండి? ప్రభుని. మద్యాన్ని సేవించండి. మద్యం సేవించరాదన్నట్టు బోర్డు పెడతాడు మద్యం అమ్మి దగ్గర, అయినా సరే వెళ్ళి సేవింతారు. చూసారు ఎంత దారుణమైన పరిస్థితి. పొగ త్రాగుట నిషేధము, పొగ త్రాగరాదు, క్యాన్సర్కి కారణము టొబాకో, ఇన్ని బోర్డులు పెట్టి దీని మీద చూడండి ఎంత మూర్ఖుడంటే మనిషి. ఇది క్యాన్సర్ కారణం అని క్యాన్సర్ నమ్ముతుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు జనాలు. మళ్ళీ వచ్చాక బాధపడుతుంటుంటారు. చూసారా, ప్రతి సిగరెట్ పెట్టి మీద క్యాన్సర్ అని రాసి ఉంటుంది. క్యాన్సర్కి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడంటే మరి ఏమనాలి, ఎలా ప్రార్థన చేయాలి అటువంటి వరకు అసలే వింటున్నారా? చూసారా, సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. వాటర్ ఫ్రీగా వస్తే తాగుతామా? లేదు. 7-Up, స్ప్రైట్, లిమ్కా, థమ్సప్, చూసారా మంచిగా తాగుతూ ఉంటుంటాం. అంత ఆరోగ్యానికి మంచిది కాదు అది. కానీ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుని తాగుతాం. ఫ్రీగా వచ్చే వాటర్ తాగం. ఎవరిని సేవిస్తూ ఉన్నాం? ఒక ఆమె ఇట్లాగే స్టీల్ బాటిల్లో కోకోకోలా ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్తుందంట ఫ్లైట్ ఎక్కటాకి. ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ ఉంటుంది కదా, చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, అమ్మా ఈ యొక్క బాటిల్స్ లోపలికి ఎలా చేయటలేదు, ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళకూడదు. నేను తీసుకెళ్తానంటే తీసుకెళ్ళకూడదు. అక్కడ ఆపేశారు ఆమెని. నేను తీసుకెళ్తాను, మీరేం చేస్తారు అన్నదంట. మీరు అది ఉంటే లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్, మిమ్మల్ని వెళ్ళనివ్వము అని అన్నారంట. ఆవిడ ఏం చేసిందంటే, చూడండి అని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొండానే ఆ కోకోకోలా బాటిల్ ఓపెన్ చేసి మొత్తం ఇట్లా గడగడగడ తాగేసి ఇప్పుడు చెక్ చేసుకోండి అంద. ఇంకేం చేస్తారు వాళ్ళు? చూసారా, మోసుకెళ్తే ఎలా లేదు, తీసుకెళ్తే ఎలా లేదు, కానీ తాగిస్తే అర్థమైంది మీకు? అలాగే దేవుణ్ణి నీ చేతిలో బైబిల్ ఉందనుకో, తీసుకాల్ చేస్తారు, చింపేస్తారు. వింటున్నారా? నువ్వు దేవుణ్ణి మోసుకొని తీసుకుని వెళ్తుంటే నిన్ను ఆటంకపరచవచ్చు. కానీ నువ్వు దేవుని సేవించినట్లయితే, ఇదే ఉంది కదా ఇక్కడ, ప్రభుని సేవించండి. హల్లెలూయా, ప్రభుని సేవించండి, సేవించండి అంతే. ఆవిడ మంచిగా తాగేసింది, వెళ్ళిపోయింది, ఫ్లైట్ ఎక్కేసింది. ఆవిడని ఎవరో ఆపలేకపోయారు, ఇంకా ఏమి చేయలేకపోయారు. నువ్వు గీని దేవుని సేవించినట్లయితే నిన్ను ఏ సమస్య అడ్డగించలేదు. నువ్వు ఖచ్చితంగా దేవుని సేవిస్తూ ఉన్నట్లయితే ఏ అప్పు నిన్ను ఆటంకపరచదు, ఏ గర్భఫలము నిన్ను ఆటంకపరచదు, ఏ నిరుద్యోగం నిన్ను ఆటంకపరచదు, ఏ సమస్య నిన్ను ఆటంకపరిచే అవకాశం లేదు. నోరు మూసుకూర్చోవలసింది. ఇంకా వెళ్ళమ్మా, నీ జీవితంలో ముందుకెళ్ళిపో అని అవే నిన్ను ఎలా చేస్తాయి. అంతేగాని నువ్వేమో సమస్యల దగ్గర నిలబడిపోయి సమస్యలు నాబెత్తే సమస్యలు అయిపోయి సమస్య నో, పరిష్కారాన్ని ప్రకటించడం నేర్చుకోండి. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాల్లో
సమయం అంతా ఎలాగ వెళ్ళిపోతుంది తెలుసా? సమస్యలతోటి వెళ్ళిపోతుంది. లేదా ఎవరో దూషించుకుంటూ ఉంటారు చూడండి, వాళ్ళని చూసి వీళ్ళ జీవితం గడిపేస్తుంటారు. ఎవరో సమస్యల గురించి మాట్లాడుతుంటారు చూడండి, ఎవరో వాళ్ళ జీవితాల సమస్యలు ఉంటాయి చూడండి, ఎవరో లేకపోతే ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని దూషించుకుంటూ కూర్చుంటారు చూడండి, అక్కడ సమయం గడిపేస్తారు. డిబేట్ అని నడుస్తుంటుంది, 6 గంటలు ఉంటుంది. వీళ్ళకి పని పాట లేనట్టు ఏం చేస్తారు వీళ్ళు? 6 గంటలకు కూర్చుని ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, నీకు ఎందుకు ఏం చెప్తాని, నీకు రూపాయి అప్పు తీరుతుందా? తీరదు. నువ్వు ఆత్మలో బలపడతావా? బలపడవు. ఎంత అజ్ఞానంలో చూసారా? అదే నువ్వు ఆ 5-6 గంటలకు కూర్చుని దేవా నీకు వందనాలు, సర్వోన్నతుడ నీకే స్తోత్రాలు, జీవమగలి, అసలు ఎందుకు వస్తుంది? 5 నిమిషాలకే మనకి అయిపోద్ది, స్తుతి ఉండదు, ఏముండదు. ఇంకా 5 నిమిషాలకి స్తోత్రాలు చెప్తులకి చాలా చెప్పేశాం మనం, అయిపోయింది. అదే ఇద్దరు కొట్టుకుంటుంటేనో, ఇద్దరు తిట్టుకుంటుంటేనో, లేకపోతే ఇద్దరు సేవకులు ఒకరినొకరు విమర్శించుకుంటుంటేనో, లేకపోతే ఒకరి గురించి చెడు వార్త వస్తేనే ఎంత ఇంట్రెస్ట్గా వింటాము కదా, ఎంత ఆసక్తితో చూస్తాము. అంతే, నీ ఆత్మగా అభివృద్ధి చెందించేటువంటి విషయాలు ఉంటాయే. చక్కగా ఖాళీగా కూర్చుని యేసయ్యా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, జీవం కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు, అద్భుతాలు చేయడం నీకు స్తోత్రాలు, మా జీవితంలో ప్రతి సమస్య నుంచి విడిపించిన దేవా నీకు వందనాలు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలు, నా కొరకు నువ్వు శిలువలో త్యాగం చేసినటువంటి గొప్ప కార్యాలు చేసిన దేవా నీకు. ఎక్కడొస్తే రావు మాటలు, అయిపోతుంది. 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలకు 60 సెకండ్కి అయిపోతుంది. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్త, నువ్వు ఏది విత్తుతున్నావో అది కోసుకుంటావు. నీ సమయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎటువంటి వ్యక్తులతో సమయాన్ని గడుపుతున్నారు, యూట్యూబ్లో ఎటువంటి వీడియోలకి సమయాన్ని గడుపుతూ ఉన్నారు, వింటున్నారా? ఇన్వెస్ట్మెంట్ మాట ఇదంతా కూడాను. ఎటువంటి వ్యక్తులు వీడియోలు చూస్తూ ఉన్నారు, ఎటువంటి విషయాలు మీ హృదయంలోనికి పంపిస్తూ ఉన్నారు, వాటి యొక్క ఫలితము హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. కాబట్టి క్రైస్తవులు అంటే సైలెంట్గా ఉండకూడదు, క్రైస్తవులు రోడ్డు ఎక్కాలి ధర్నా అంతే, అది నీ నోట్లోకి, అది నీ కడుపులోకి వెళ్ళిపోయింది, నీ హృదయం నిండిపోయింది. కాబట్టి ఏం చేస్తావు? క్రైస్తవుడు అంటే చేతగానోడు కాదు అని చెప్పి నువ్వేం చేస్తావు? రోసం వచ్చేసింది, రోడ్డు ఎక్కేస్తావు, ధర్నాలు చేస్తావు, బందులు చేస్తావు, స్ట్రైకులు చేస్తావు, అది పగల కొడతావు, ఇది పగల కొడతావు. దేవుని చూపించడం నీలోంచి. చూసారా? ఏది విన్నావో అది నిన్ను ప్రభావితం చేస్తుంది. మరి ఏం చేయాలి బ్రదర్? సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? పేతురు గారిని బంధించి జైల్లో పెట్టారు. సంఘం అంతా రోడ్డు ఎక్కింది కదా, సంఘం అంతా స్ట్రైక్ చేసింది కదా, సంఘం అంతా బంద్ చేసింది కదా, లేదే. మరి ఏం చేస్తే తలుపులు వేసి కూర్చున్నారు సంఘం అంతా. చేతకానోళ్ళ? ఆత్మానుసారమైనటువంటి వారు ఆత్మానుసారమైనటువంటి మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు సరైనటువంటి మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులు ఏం చేస్తారు? రోడ్డు ఎక్కి ధర్నాలు చేసుకుంటుంటారు. ఆత్మానుసారులు ఏం చేస్తారు? గదిలో తలుపులు వేసుకుని రహస్యమందు చూచుచున్న తండ్రికి ప్రార్థన చేస్తారు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాగిస్తాడు? సంఘం అంతా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, ఆత్మలో తీవ్రతతో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏమైందంటే తెల్లవారాక అర్ధరాత్రి మిడ్నైట్ దేవుడు దూతను పంపించి తాళాలుగా ఉన్నాయి, పౌలు అపోస్తులైనటువంటి పేతురు గారిని బయటికి తీసుకుని వచ్చి వీళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి నడిపించి తీసుకొచ్చాడా లేదా? ఏ ధర్నాలు చేశారు, ఏ బందులు చేశారు, ఏమి హార్సనాదాలు చేశారు? వాళ్ళు ఇంటిలో కూర్చుని తలుపేసుకుని ప్రార్థన చేస్తే జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చాడు. మరి ఎందుకని చేయట్లేదు మనం ఈ రోజున? ఇటువంటి సూత్రాలు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఈ సత్యాలు మనం ఎందుకని విస్మరిస్తూ ఉన్నాం? ఇది కదా మనం చేయవలసింది, ఇది కదా దేవుని సంధికి కదా మనం కనెక్ట్ అవ్వాల్సింది. నీ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని సంధిలో కదా ఉంటా. చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ చాలా అప్పు ఉన్నది బ్రదర్, నాకు కొంచెం హెల్ప్ చేయండి బ్రదర్, అప్పు తీర్చండి బ్రదర్. ఇక్కడ దేవుని పరిచర్య చేయటాకే నేను కానుకలు అడగట్లేదు ఎవరిని. అమ్మ కొంచెం ఇదిగో ఇది కావాలి, ఈ సౌండ్ బాక్సులు కావాలి, ఇదిగో ల్యాప్టాప్ కావాలి, లేకపోతే కెమెరా కొనాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి, మీరు కానుకలు పంపండి అని నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. కానీ నేనేం చేయాలంట? అప్పులతో ఉన్నారంటే ఫోన్ చేస్తారు, బ్రదర్ మా అప్పు తీర్చండి బ్రదర్, భరించలేకపోతున్నాం. చూస్తారా? ఆలోచన విధానం మారకపోతే బయటపడం మనం. దేవుని పనికి నువ్వు సపోర్ట్ చేయి, ఇంకాను దేవుని మహింపరచడానికి ముందుకు రా, ఇంకాను దేవుని స్తుతించు. విజయవాడ నుంచి ఒక బ్రదరు ఈ యొక్క మెసేజెస్ వింటూ ఉన్నారంట. పాస్టర్ గారు అయిన తిమోతి గారు అని సింగనగర్ నుంచి వింటూ ఉంటుంటే, ఇంతకాలం అయినా ఏదో చేసి కూడా అంట, కానీ చేయదేవా ఇదేవా అని. ఇప్పుడు ఏంటంట, ఈ వర్తమానాలు విన్నాక, ఈ సత్యం విన్నాక స్తుతించడం మొదలుపెట్టాడు ఆయన. ప్రభువా దేవా, నా జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు, ఈ సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్.
ఈ వేలోకి వచ్చి నన్ను ప్రార్థించే విధానంలోనికి. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ కుమారుడికి ఫీజు కట్టాలని దగ్గర దగ్గర 25,000 ఎంతో వచ్చేసిన రోజులు దగ్గర పడిపోయాయి. కట్టలేకపోయాడు. ఇంక ఏం చేయలేదు తెలియక ఎవరికీ చెప్పకుండా ఎవరిని అడగకుండా రహస్యం ముందు చూస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళి గదిలోకి వెళ్ళి, ప్రభా మరి జరిగినట్టు చెప్పమన్నారు కదా అని చెప్పి, యేసయ్యా నా బిడ్డ ఫీజు కట్టేసినందుకు వందనాలు, ఈ ఫీజు విషయంలో అద్భుతం చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఇంక హృదయం అంతా బాధ చేత నిండిపోయి వేదన చేత నిండిపోవటం వల్ల కన్నీళ్ళు కూడా వచ్చేసేసి ఇంకా అదంతా ఎవరికి చెప్పకుండా గదిలో రహస్యమని చూసిన తండ్రికి మొరపెట్టాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సూత్రం పనిచేసింది. సూత్రం కాదు, ఇది సత్యం. ఇది దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి వారిని అద్భుతాలు వెంటబడతాయి. అంతేగాని అందరికీ ఫోన్ చేసి, అయ్యా నాకు కొంచెం హెల్ప్ చేయండి, అయ్యా నా కుమారుడికి ఫీజు కట్టలేకపోతున్నాను, ఎట్లాగని బాధపడతాం మనం. అయితే ఎప్పుడైతే రహస్యమందుగా తండ్రికి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఎవరో ఒక సేవకుడు ఫోన్ చేసి ఆయన ఏదో పరిచయ నిమిత్తం దాచుకున్న డబ్బులంట, ఇదిగో దేవుడు నీ ఫీజు కట్టమని చెప్పాడులే, నేను రేపు కట్టేస్తానని చెప్పి ఆ 25,000 ఆయన కట్టేయడంట ఒక పాస్టర్ గారు. ఎంత అద్భుతం అండి! ఇవి మెరకల్స్ అంటారు, ఇవి అద్భుతాలు అంటారు. వీటిని ఎందుకు జరగట్లేదు ఇటువంటి కార్యాలు మన జీవితంలోనూ? ఎందుకని మనం పొందుకోవట్లేదు ఇటువంటి అద్భుతాలంటే? మన జీవితం ఎలాగుంటుందో తెలుసా? మన ఆలోచన ఎలాగుంటుందో తెలుసా? నా సమస్య అంతా ఈయనకి చెప్పేస్తే ఈయన హృదయం కరిగిపోయి ఈయన సాయం చేస్తాడు నాకు. చూసారా బ్రదర్, ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తారా? ఎందుకమ్మా? నా సమస్య అంతా మీకు చెప్పుకుంటాను. ఎందుకు? అదేమన్నా మంచిదా? అదేమన్నా మంచి పనా? 2 నిమిషాలు కాదు, 20 నిమిషాలు టైం ఇస్తాను. ఎందుకు చెప్పనా? నువ్వు దేవుని మహింపరచడానికి సాక్ష్యం చెప్పు. నీ సమస్య నుంచి దేవుడు ఎలా విడిపించాడో నువ్వు చెప్పు. లేదు బ్రదర్, అవ్వలేదు కదా. అందుకనే ముందు దేవుని స్తుతించు. దేవా ఈ సమస్య నుంచి నన్ను విడిపించినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి సమస్య నుంచి బయటపడక ముందే స్తుతించడం నేర్చుకో. విడిపించబడిన తర్వాత అప్పుడు చెప్పు, ప్రజల్లో చెప్పు, ప్రభుని మహింపరచు, ప్రభుని కనపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. దినదినం కూడా దేవుడు నూతన పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్య నేను నా మెసేజ్లు నేనే వింటున్నాను మళ్ళీ పెట్టుకున్నాను. నమ్ముతారా మీరు? నా ఫోటో నేను చూసుకోవట్లేదు, కానీ ఫోన్ పక్కన పెట్టేసేసి బ్లూటూత్ పెట్టుకుని నా మెసేజ్ నేను వింటుంటే ఆత్మలో ఎంతో ఆనందం అనిపిస్తుందో. అరే పరిశుద్ధాత్మ దేవుడు భలే మాట్లాడాడే. అవును, అది సత్యం కదా. అసలు అట్లాగా నేను దాన్ని బలం తెచ్చుకుంటూ ఉన్నాను. నేను విశ్వాసంలో బలపడుతూ ఉన్నాను. అందుకే ఒక మెసేజ్ ఒకసారి వింటే సరిపోదు, కనీసం 7 సార్లు వినాలి, ఒక 10 సార్లు అని వినాలి. ఎక్కడ బ్రదర్ టైం ఎక్కడది ఈ రోజుల్లోనూ? ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు అలా వింటాం, కానీ షార్ట్స్ అయితేనే 1 మినిట్ షార్ట్ అయితే టక్కా చూస్తూ ఉంటుంటాం. ఈ 20-30 నిమిషాల మెసేజ్లు, అర్ధగంట మెసేజ్లు, గంటల మెసేజ్లు మళ్ళీ ఎక్కడ వింటాం? అసలని అంత టైం ఎక్కడది? కానీ సీరియల్ నెంబర్ 1075 చూసారా? అంటే నీ రోజులు ఎన్ని రోజులు తినేసాడాడు. ఆ సీరియల్కి ఎడిక్ట్ అయిపోయి ఎక్కడ ఎపిసోడ్ నెంబర్ ఎంతంట 1500 15,000 ఉంటుంది. ఆ సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు పుట్టిన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోతుంటారు వాళ్ళు. ఈ సీరియల్ మాత్రం అవ్వదు ఇంకా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాంప్రమైజ్ అవ్వద్దు. రోషము కలిగి ఉండండి, తీవ్రత కలిగి ఉండండి. హల్లెలూయా. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఈ వాట్సాప్ గ్రూపులు పెట్టినప్పుడు ఫస్ట్లో ఒక్కొక్క గ్రూప్కి 1024 మాత్రమే ఉంటారు. వాట్సాప్ గ్రూప్ పెడితే 2 రోజులకి 1024 ఫిల్ అయిపోయింది. 3ది పెట్టాను, 4ది పెట్టాను, 5ది పెట్టాను, 6ది పెట్టాను, 8 గ్రూపులు పెట్టాను. 8 గ్రూపులు ఫిల్ అయిపోయి నడిచింది బాగా. వెళ్తున్నారు. ఏమైంది? అలవాటు అయిపోయింది కదా. స్తుతి అంటారు, వందనం అంటారు, చెప్పమంటారు, అయిపోయింది, థ్యాంక్ యూ చేసి అని చెప్పమంటారు. చేస్తామని నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, మాకేం జరగలేదు. కాబట్టి ఏంటి? లెఫ్ట్ కొన్ని వేల మంది లెఫ్ట్ అయిపోరు. అప్పుడే ఏమైపోరు వీళ్ళంటే? లెఫ్ట్ అయిపోరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళినా ఇంతే పరిస్థితి వాళ్ళది. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు. మస్కా మారిపోయామనుకుంటారు. ఎంత భలే మాట్లాడతారంటే కొంతమంది. అస్సలు నేను ఎంత విశ్వాసంగా ఉంటానంటే బ్రదర్, కానీ ఆర్థిక సమస్యలని చాలా విశ్వాసంగా ఉంటానని చెప్పేసి ఆర్థిక సమస్యలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయంటే, విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డాను ఉంది కదా మరి దేవుని వాక్యం. చాలా కలవర పెట్టేస్తున్నాయి బ్రదర్ అప్పుల సమస్యలు నన్ను.
మళ్ళీ ఏంటి, నేను చాలా విశ్వాసిని, నేను వాక్యాన్ని బోధిస్తాను, దేవుని పరిచర్య చేస్తాను, అసలు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. వాస్తవం చెప్తున్నాను, చాలామంది చెప్తున్నారు మాట నాతోటి. కానీ అప్పుల సమస్యలు ఇరికిపోయాం బ్రదర్. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, జనులు జ్ఞానం లేక నశించుతూ ఉన్నారంట. నా చిన్నతనంలో నుంచి కూడా నేను అప్పు అనేటువంటిది చాలా భయంకరమైన సిచ్యువేషన్గానే భావించాను. నేను ఎప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో చేసి ఉండొచ్చు, కానీ అది తీర్చేదాకా నిద్రపోలేదు నేను. అవసరమైతే భోజనం కూడా మానేసి అప్పు తీర్చాక మాత్రమే ఏదైనా ఒక బట్టలు కొనుక్కోవాలని ఏదైనా కూడా ముందు అప్పు తీర్చాలి. అంటే 100లోనో ఎంతో తీసుకున్నటువంటి వాడిని ఏదైనా అవసరం వచ్చినప్పుడు, కానీ ఖచ్చితంగా వారం లోపులో తీర్చేసేటువంటి వాడిని నేను ఎప్పుడు కూడా. చూశాడు దేవుడు, నా నమ్మకత్వం చూశాడు. అప్పుల మీద విజయం నేను ఎలా పొందుకుంటాను దేవుడు చూశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పు చేయలేదని నేను చెప్పట్లేదు, అప్పులు గుండా వెళ్ళాను నేను, కానీ జయించాను. గత 15 సంవత్సరాలు అప్పు అనే మాట వినలేదు నా జీవితంలో. నేను అప్పు అనేటువంటి అవసరం నాకు రాలేదు. అంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏమీ లేవు. బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకి వెళ్ళినా కూడా ₹1 పడగలేదు నేను ఎవరు. నేను నా పిల్లలు పరిస్థితి బాగాలేనప్పుడు కూడా, నా పిల్లలు తినడానికి బిర్యానీ అడిగితే అలా పోయిన పరిస్థితి నాకు వచ్చేసింది. ఇంత పరిచర్యలు ఇంత చేస్తున్నా కూడా నేను వాట్సాప్లో కానీ లేకపోతే ఇక్కడ ఇలాగా యూట్యూబ్లో కానీ కొంచెం పిల్లలకి పరిస్థితి ఇలాగ ఉందంటే లక్షలు వచ్చి పడతాయి. అడుక్కున్న పిల్లలకి పెట్టాలని నేను అనుకోలేదు. లేకపోతే నా సమస్యను, నా యొక్క ఆ యొక్క పరీక్షను ఇంకొకరు రాయాలని నేను అనుకోలేదు. ఇది ఒక పరీక్ష, నేనే పాస్ అవ్వాలి, నేనే రాయాలి. హల్లెలూయా, ఈ టెస్ట్ కూడా నేను వెళ్ళాలి, దీన్ని జయించాలి. ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా. కరోనా టైంలో జూన్ 2020 గుర్తుపెట్టుకోండి, జూన్ 15వ తారీఖు 2020 ఎంత భయంకరంగా ఉందంటే కరోనా వైరస్ సెకండ్ వేవ్లో. అటువంటి టైంలో నా వారికి డెలివరీ అయింది, C-సెక్షన్ అయిందనమాట. కనీసం ఎవరన్నా వచ్చారంటే ఎక్కడి నుంచో మాస్కులు వేసుకుని ఇట్లా చూసి వెళ్ళిపోతున్నారన్నమాట. కనీసం చుట్ట కూడా రాలేదు ఎవరు కూడా. అటువంటి పరిస్థితుల్లో చేతిలో రూపాయి లేకుండా ఎలా సర్వైవ్ అవుతాం? ఎంతమందికి ఫోన్ చేస్తాం మనం? ఎంతమందిని అడుగుతాం మనం? ఎంత రాత్రి హృదయం తెలిసినది అసలేని. బ్రతుకుతాము, చనిపోతామా, దేవుని దగ్గరికి పోతాం. అప్పు లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళటమే మంచిది, అప్పుతో ఈ భూమి మీద ఉండి కంటే. అటువంటి నిర్ణయం వచ్చేసింది నాకు. నన్ను సత్యమే చెప్తున్నాను పిల్లారా. 3 నెలల పైన అయిపోయింది అద్దె కట్టి నేను ఇంటికి రెంట్. కరోనా కదండి కొంచెం అని చెప్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ఏమనలేకపోయారు. తర్వాత వెళ్ళాను, కొంచెం తగ్గించండి, కరోనా టైం కదా, అట్లాగని బ్రతిమాలను. ఏమీ తగ్గించను అన్నారు వాళ్ళు. పిల్లలు గమనించాలి. ఈరోజు మీరు ఎందుకు అప్పులు చేస్తారంటే సహనం లేక, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఓపిక లేక, దేవుని వైపు చూడలేక, కనిపెట్టలేక. సమయాలు వచ్చి బలిస్తాడు అంటే ఆగలేదు అంటే సౌలు గారు టక్మని బలి అప్పించేసేసి యుద్ధానికి వెళ్ళిపోయాడు అంట. వచ్చాడు సమయాలు 2 నిమిషాలు లేటుగా వచ్చాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు అనుకున్నప్పుడు కాదు. ఒక టైము, అంటే నీలో సహనం ఎంత ఉందో, ఓపిక ఎంత ఉందో, నువ్వు ఎంతగా ఆధారపడుతున్నావు దేని మీద అని చూస్తాడనమాట. అంత క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్క ఫ్రెండ్కి చెప్పలేదు నేను, ఒక్క స్నేహితుడికి చెప్పలేదు, ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి చాలామంది అడిగారు, బ్రదర్ ఎనీ హెల్ప్, లేకపోతే మేము వచ్చి సహాయం చేయమంటారా? వద్దు. ఏమన్నా డబ్బులు? వద్దు. ఏమీ మాట్లాడలేదు నేను. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు, సజీవుడు, నమ్మదగినవాడు, నా కోట, నమ్ముకొనదగిన దేవుడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు. చూసారా? ఉన్నాడు దేవుడు. పాటలు పాడతాం, వింటూ ఉంటుంటాం. అందులో ఏది జీవితానికి అప్లై చేయం, అనుభవించాం.
కాబట్టి నేను అన్నీ అనుభవించాను కాబట్టి నా అనుభవం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మాటలు కానీ, వాక్యాలు కానీ, సాక్ష్యాలు కానీ అనేక హృదయాల్ని కదిలించి వేస్తూ ఉన్నాయి. అనేక హృదయాలు సమస్యల నుంచి బయటపడటానికి ఈ యొక్క మాటలు వజ్రాలాగా ఉపయోగపడుతున్నాయి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువాడు, విడిచిపెట్టడు. నాకు చాలామంది ఫోన్ చేసి, అన్న నాకు తల్లిదండ్రులు లేరన్నా, ప్రైజ్ గాడ్, అన్నదమ్ములు లేరన్నా, ప్రైజ్ గాడ్. ఎవరు లేకపోతేనే దేవుడు కదా, సామెత లోకం. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కు అంట. కొంతమందికి అది కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. నాకు ఏ దిక్కు లేదు కాబట్టి దేవుడు దిక్కు అనుకుని వచ్చారు వీళ్ళంతాను. ఏదైనా దిక్కుంటే ఆ దిక్కు దగ్గరికి పోతారన్నమాట. అన్నుంటే అన్న, తమ్ముడు ఉంటే తమ్ముడు, ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, సహాయం చేస్తారని. వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దేవుడే. నేనేమంటానంటే, ఎన్ని దిక్కులున్నా యేసయ్యని దిక్కు అవ్వాలన్నమాట. ఎన్ని దిక్కులున్నా సరే యేసయ్యని దిక్కుగా చేసుకోవాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పరిస్థితి నుంచి నేను ఎలాగ బయటపడ్డానంటే, మరి నేను చేసేటువంటి జాబ్స్లో కానీ, క్లాసెస్లో కానీ ఎవరైతే మరి 1 ఇయర్ క్లాస్ అయిపోయినా కూడా సార్ ఒకసారి రండి అని చెప్పి 1 ఇయర్ ఫీజు అంత ఇచ్చారు. అప్పుడు నేను బయటపడ్డాను దాని నుంచి. అలాగే నా పిల్లలు బిర్యానీ అడిగితే అలాగపోయి ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తుంటే ఎవరో బిర్యానీ ప్యాకెట్ అట్టుకు తలుపు కొట్టి వెళ్ళారు. హల్లెలూయా! ఇచ్చెళ్ళారు. నమ్మదగిన వాడు కదా మన దేవుడు. నేను కొనలేదు బిర్యానీ, కానీ నా పిల్లల ఆకలి తీరింది. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదంటాడు భక్తుడు. హల్లెలూయా! కాడు నా పిల్లలు అడుక్కోరు, నా పిల్లలు భిక్షమెత్తుకోరు. నా జేబులో రూపాయి లేకపోవచ్చు, కానీ వాళ్ళ అవసరతలు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో వారి యొక్క అవసరాలు తీర్చబడతాయి. అది కదా విశ్వాసం. బ్రదర్ ఫీజు కట్టలేకపోతున్నాం, బ్రదర్ మేము అసలే పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నాం. లేదా విశ్వాసం? విశ్వాసాన్ని ఉపయోగించలేదు మనం. దేవుని సన్నిధిలో మొరపెడతలేదు మనం. దేవుని సన్నిధిలో కరెక్ట్గా మన యొక్క ఆ యొక్క సమస్యను సరిగ్గా మనం ఏం చేస్తలేదు. సమస్యనే పట్టు కూర్చుంటున్నావు, పరిష్కారాన్ని చూడలేదు నువ్వు. యేసయ్యా, ఈ యొక్క ఫీజు నువ్వు కట్టించినందుకు వందనాలు, కట్టే సామర్థ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు అని నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా నీకు కట్టే సామర్థ్యం అని ఇస్తాడు, లేకపోతే ఎవరొకరినన్నా పంపించి ఆ ఫీజు కట్టేలా చేస్తాడు. ఇది అద్భుతం అంటారు, ఇది ఆశ్చర్యకార్యం అంటారు. అంతేగాని ఇంకా ఫోన్ ఒకటి వేసుకుంటావు, వాట్సాప్ ఒకటి వేసుకుంటావు, నా పిల్లోడు ఫీజు కడతావు, రేపే లాస్ట్ డేటు, ఇంకా ఎగ్జామ్ రాయనివని అంటున్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాం, ఇన్ని ఇబ్బందులు ఉన్నాం, అంతే. ఇదే నడుస్తుంది. లేకపోతే ఎవరైనా సహాయం చేయండి, ఎవరైనా సహాయం చేసే వాళ్ళంటే ముందుకు రండి, బెగ్గింగ్, అడుక్కోవటం అనమాట. ఇదంతా కూడా దేవుడికి మహిమ రాదు. అలాగైతే ఎలా వస్తుంది మహిమ? ఆన్లైన్లో అడుక్కుని ఫీజు కట్టేస్తే మహిమ ఎలాగొస్తుంది? ఆన్లైన్ చాలా బాధ కలుగుతుంది కదా ఈ మాటలన్నీ. బాధ కలిగితేనే తీవ్రత వస్తుంది అనమాట, రోషం వస్తుంది. విశ్వాసాన్ని ఉపయోగిస్తాం అప్పుడు. కాబట్టి మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా యేసయ్య వైపు చూడటం నేర్చుకోండి, యేసయ్య మీద ఆధారపడటం నేర్చుకోండి. హల్లెలూయా! యేసే నా పరిహారి. నిజమా? మరైతే ఆన్లైన్లో ఎందుకు అడుగుతున్నారు అప్పు? ఆన్లైన్లో ఎందుకని ఆశ్రయిస్తూ ఉన్నారు? పాట మాత్రం యేసే నా పరిహారి, ఎన్ని కష్టాలు ఎదురైనా. అబ్బాబ్బా, ఎంత మధురంగా పాడతారో. ఈ పాట పాడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, వాళ్ళ శ్రమలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చినటువంటి శ్రమలు ఎలా ఉంటున్నారో. చాలా గందరగోళం ఉంటారు, కానీ పాట మాత్రం పాడుతుంటారు. నేను ఎవరిని విమర్శించాలని నేను మాట్లాడతలేదు, కానీ ప్రియులారా, తీవ్రత కలిగి ఉండాలి. దేవునిలోను దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు సజీవుడు, దేవుడు నమ్మదగినవాడు, ఆయన విడువడు, ఎడబాయుడు. ఒక్క వచనంతో అయిపోయింది కదా మనకి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభుని సేవించండి. ప్రభుని సేవించడం అంటే ప్రతిరోజు బైబిల్ చదవడం, ప్రతిరోజు వాక్యం వినటం, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడపడం, దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం, ఇది సేవించడం. అంతేగాని నువ్వు నీకోసం అందరి చేత ప్రార్థించి నువ్వు సేవించుకున్నట్టు ఎలాగవుతుంది? నీకోసం అందరూ ప్రార్థన అది సేవించడం ఎలాగవుతుంది? నువ్వు సేవ ఇవ్వాలన్నమాట. మళ్ళీ స్తుతి ఇవ్వాలి. స్తుతించడం అంటే ఏంటి? స్తుతి ఇవ్వటం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రార్థనలు ఏముంటుంది ఎప్పుడు కూడా? ప్రార్థనలను
ప్రార్థించి నమ్మి పొందుకున్నాం 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 తండ్రి ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రార్థనలు పొందుకోవటమే, స్తుతించడం, స్తుతి ఇవ్వటం. యేసయ్య మా స్తుతులను మీకు సమర్పిస్తున్నావు తండ్రి, ఈ స్తుతి ఆరాధనకి ఇస్తున్నావు తండ్రి. చూసారా, స్తుతి ఏమో ఇచ్చేటువంటిది, ప్రార్థన ఏమో పొందుకునేటువంటిది. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటిది ఏమైనా ఉందంటే స్తుతి ఆరాధనే, స్తుతులే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తుతించే విషయంలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మరి చాలా అద్భుతమైన వర్తమానం ఇది. మరలా వినండి. ప్రతి నెల 4వ శుక్రవారం మరి చక్కగా మాతో పాటు ఏకీభవించని ప్రియులరా, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఫస్ట్లో మరి ఇలా యూట్యూబ్లో లైవ్ ఇచ్చేటువంటి వాడిని, ఇంట్లోంచి ఇచ్చేవాడిని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు మీకోసమే. మీలాంటి వాళ్ళందరూ ఆదరించబడాలని చెప్పేసి నెలకు ఒకసారి పెట్టుకోండి. ప్రతి నెల 4వ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్టేషన్ దిగి అలా స్టేజ్ నుంచి బయటికి ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఆల్ఫా హోటల్ ఉంటుంది, కొంచెం ముందు పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ను ఆనుకునే చక్కగా సెయింట్ థామస్ చర్చ్ అని ఉంటుంది. అందులో మంచి హాల్ ఉంటుంది. ఆ హాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంపూర్ణ ప్రార్థన ప్రతి నెల ఒక్కరోజు డెడికేట్ చేసుకోండి. మీ బంధువులు, స్నేహితులు మొత్తం మీ ఊళ్ళందరినీ తీసుకుని రండి. ఆ నైట్ అంతా దేవుని సందులో ఆరాధించండి, మమేకం అయిపోండి, దేవుని సేవించండి, పరలోక రాజ్యపు అనుభూతిని పొందండి. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి సామర్థ్యాన్ని బట్టి మీ అందరికీ కూడా అరేంజ్మెంట్లు చేస్తూ ఉన్నాం. కొన్ని లోటుపాట్లు ఉన్నాన్ని సరి చేసుకుంటూ మరి చక్కటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కరోజు మీకు వసతులు సరిగ్గా లేకపోయినా, తింటాక ఉన్నా లేకపోయినా దేవుని సందులో గడిపి వెళ్ళండి ప్రియులరా. నెల రోజులకు సరిపడినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నింపుకుని వెళ్ళాలి మీరు వచ్చి. హల్లెలూయా. పెట్రోల్ బంక్ వెళ్ళి ఏం చేస్తాం, ట్యాంక్ ఫిల్ చేసుకుంటాం. ఎంత దూరం తిరిగి వచ్చినా కూడా పెట్రోల్ ఉంటుంది అందులో, ఎందుకంటే ఫుల్ ట్యాంక్. కాబట్టి అలాగే మీరు ఏం చేయాలంటే ప్రతి నెల 4వ శుక్రవారం వచ్చేసరికి ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అంతే దేవుని సందులో నైట్ అంతా గడపాలి, నిద్ర మర్చిపోవాలి, ప్రభుని సేవించే పనిలో బిజీ అయిపోవాలి. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.